అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నువ్వు తోపు గురు. ఓ హీరో ప్రమోషన్స్ చూసాక ఆడియన్స్ ఆయన్ని చూసి అంటున్న మాట ఇదే. మేం ప్రమోషన్ కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నాం, 200 కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ లెక్కలు చెప్తున్న ఈ రోజుల్లో నిర్మాతకి పైసా ఖర్చు లేకుండా అద్దిరిపోయే ప్రమోషన్స్ చేస్తున్నాడు ఓ హీరో. ప్రతి అకేషన్ని వాడేస్తూ ఆయన సినిమాని ట్రెండ్ చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా హీరో? చూస్తున్నారుగా, మొన్న దసరాకు ఒక వీడియో చేసిన నవీన్ పోలిశెట్టి ఇప్పుడు దివాళీకి మరో వీడియోతో వచ్చేశారు. సంక్రాంతి సినిమాల్లో ప్రమోషన్ పరంగా అందరికంటే 2 అడుగులు ముందే ఉంది అనగనగా ఒక రాజు. పైగా ఈ ప్రమోషన్స్ దగ్గరుండి చూసుకుంటున్నారు నవీన్ పోలిశెట్టి. నిర్మాతకు పైసా ఖర్చు లేకుండా తన మాక్ ప్రమోషన్స్ తో సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేసి పెడుతున్నారు ఈ హీరో. ఆ మధ్య సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం ఎలాగైతే అనిల్ రావిపూడి తన మాక్ ప్రమోషన్స్ చేసి సంక్రాంతికి తన సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లారో ఇప్పుడు నవీన్ కూడా ఇదే చేస్తున్నారు. విడుదలకు 3 నెలల ముందే టీజర్ విడుదల చేశారు. తాజాగా దివాళీ వీడియోలో సోలో పర్ఫార్మెన్స్ తో రఫ్ఫాడించారు నవీన్. ఈ ప్రమోషనల్ వీడియో వైరల్ అవుతోంది. జాతిరత్నాలు తర్వాత మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టిలో నటించారు నవీన్. కాకపోతే అనుష్క కారణంగా ఈయనకు కోరుకున్న గుర్తింపు రాలేదు. దాంతో అనగనగా ఒక రాజుపై ఫోకస్ చేశారు ఈ హీరో. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మారీ డైరెక్టర్. జనవరి 14న రానుంది ఈ చిత్రం. మరి ఈ ప్రమోషన్స్ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి. ఈ సంక్రాంతికి కేవలం నవీన్ మాత్రమే కాదు, మరో 1/2 డజన్ సినిమాలు వస్తున్నాయి. అందులో చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, రవితేజ సినిమాలు కూడా ఎంటర్టైనర్సే. ఈ 3 సినిమాలతో పాటు రాజా సాబ్ హర్రర్ కామెడీగా రానుంది. అందుకే నవీన్ తన ప్రమోషనల్ స్ట్రాటజీ వాడుతున్నారు.